యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని సంవత్సరం టైం వేస్ట్ చేసినాళ్ళు తెలుసు. 10,00,000 దీనికోసమే కేటాయించినాళ్ళు తెలుసు. ఇంకా చదువు సంధ్యలు మానేసినోళ్ళు తెలుసు. ఒకటి అరా ఉద్యోగాలు చిన్నది గానీ, పెద్దది గానీ వదిలేసినోళ్ళు తెలుసండి. మీకు కూడా తెలిసుంటుంది చాలామందికి. అంటే నేనేదో పెద్ద యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాబట్టే నాకు చెప్పే అర్హత ఉంది అంటే నేనేం చేయలేను. నేను చేస్తాను వీడియోలు. అంటే నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఏదో మంచి విషయాలు చెప్పాలి కాబట్టి ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ చూస్తానని ఇన్‌స్టానే చెప్పేవాడిని. అప్పుడప్పుడు అడపాదడపా ఫేస్‌బుక్కు మీకు తెలుసు ఆ ఇన్‌స్టాలో 5, 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఫేస్‌బుక్‌లో 5, 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అవి ఎప్పుడు పోతాయో కూడా తెలీదండి. ఆడు ఏంటో కంటెంట్ వయలేషన్ అంటాడు. ఈ కంటెంట్‌లో ఏముంటదో తెలీదు. వాడిష్టం. మీకు కూడా చాలామందికి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటది. ఈ మధ్య ఇంకా బాగా ఎక్కువైపోయింది కదండీ! సరే ఈ యూట్యూబ్‌కొచ్చేద్దామండి. యూట్యూబ్‌లో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే దీన్ని ఫుల్ టైమ్ కింద తీసుకుంటారు. నేను కూడా చేస్తాను వీడియోలు 10, 15 నిమిషాలు ఇస్తూ ఉంటాను. ఒకప్పుడు ఒకటి అలా ఇచ్చేవాడిని. ఇప్పుడు కంటిన్యూగా 4, 5 వీడియోలు ఎందుకు ఇస్తున్నాను అంటే నేను చేసిన పొరపాటే చెప్తున్నానిక్కడ. అంటే ముందు ఇది చెప్పేసాక ఒక మంచి సక్సెస్ స్టోరీ చెప్పాక మీరేం చేయాలో కూడా చెప్పేస్తాను. మరి చివరిదాకా చూడండి. చివరిదాకా చూడండి. అలాంటి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి విషయాలు కూడా చెప్పుకుందాం. చేస్తున్న పొరపాట్లు. ముందు సెల్ఫ్ లెర్నింగ్స్ చాలా గొప్పవి కదా! ఇన్‌స్టా వాడు ఒక రూపాయి కూడా ఇవ్వడు. మీకు తెలుసు. సరే డబ్బుల కోసం కాదు కదండీ మీరు చేసేదంటే యెస్ కరెక్టే. కానీ నాన్ సీరియస్ ఎక్కువ జంక్ ఎక్కువ ఉంటది ఇన్‌స్టాలో. అది మీకు తెలుసు. సరే ఇన్‌స్టా సంగతి పక్కన పెడదామంటే ఫేస్‌బుక్ కాస్తో కూస్తో బెటర్ గానీ అది అట్లాగే తయారైంది. యూట్యూబ్ ఎందుకో గానీ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఏదైనా ఉంటే స్ట్రైక్స్ ఇస్తారు. తెలుసు కదండీ! స్ట్రైక్స్, వైలేషన్స్, వార్నింగ్స్ ఇస్తారు. ఇన్‌స్టా ఏముండవు. వెంటనే తీసేస్తాడు. తర్వాత మొహం చూపించమంటాడు. చూపిస్తాం. ఐడీ కార్డ్ అప్‌లోడ్ చేయమంటాడు. చేస్తాం. మెయిల్‌కి ఒక ఓటీపీ, మొబైల్‌కి ఓటీపీ అంటాడు. ఇక 100 ఉన్నాయండి ఇందులో. ఏది సేమ్ డివైస్ వాడినా గానీ సేమ్ మెయిల్ ఐడీ వాడినా ఫోన్ నంబర్ వాడినా లేకపోతే ఫేస్ డిటెక్షన్, ఐడీ కార్డ్ డిటెక్షన్ ఇలా పెట్టేశాడు. సరే విషయానికొద్దాం. ఒక ఆవిడ యూట్యూబ్ యూట్యూబ్ కోసమే 2,00,00,000 ప్యాకేజ్ వచ్చే ఉద్యోగాన్ని వదిలేసిన సక్సెస్ స్టోరీ అండి. వదిలేసి ఇప్పుడు ఏం చేస్తోంది ఏంటి అంటే నిషా షా. మీరు కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేయొచ్చండి. ఈవిడ ఇక్కడే కాదు యూకేలో ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. 2,00,00,000 ప్యాకేజ్. చేసింది. ఎంత చేసినా గానీ ఆ బ్యాంకోడికే కదా మనం చేసేది. వాడే కదా రూపాయి సంపాదించుకుంటున్నాడు. క్రెడిట్ అగ్రికో అండి బ్యాంక్ పేరు. వాడే కదా రూపాయి సంపాదించుకుంటాడు. మనకేం ఉపయోగం ఉంటుంది? మహా అయితే మన మొహాన 2,00,00,000 పడేస్తున్నాడు. కానీ దీనివల్ల ఎవడికి ఉపయోగం? బ్యాంక్‌కే ఉపయోగం అని చెప్పి ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు. కానీ మరి ఆవిడున్నదేమో ఫైనాన్షియల్ సెక్టార్ కదా! ఇక్కడ జనానికి చాలా అవసరం. పర్సనల్ ఫైనాన్స్ ఈరోజు కూడా చాలామందికి తెలీదండి. చాలా తప్పులు చేస్తూ ఉంటాం. చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. వాళ్ళు ఎంతంటే అంత బిల్లేస్తూ ఉంటారు. బిల్లని ఎంత అంటే అంత ఏదోకటి చెప్తూ ఉంటారు. అదే నోరు మూసుకొని వినాలి. ఇక జీఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళొస్తే ఏం చేయలేని పరిస్థితి. ఆవిడ ఒకసారి ఆస్తి అమ్మినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తి అమ్మినప్పుడు ఒక అకౌంటెంట్ చేసిన చిన్న పొరపాటండి. అంటే యూకేలో 40,000 పౌండ్లు ట్యాక్స్ పడకుండా ఈవిడ కనిపెట్టింది. ఆ చిన్న తప్పుని కనిపెట్టిందండి. అప్పుడు అర్థమైంది ఆవిడకి. అబ్బో! ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. నాకే 40,000 పౌండ్లు కలిసొచ్చి 40,000 పౌండ్లంటే లెక్కేసుకోండి మీరు. నాకే ఇంత బెనిఫిట్ జరిగిందంటే ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి కదా! ఎంతోమందికి బెనిఫిట్ వస్తుందని చెప్పి ఇంకా మానేసిందండి. మానేసి ఆవిడ చేసిన పొరపాటు కూడా చెప్పింది. మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇక్కడే చాలామంది గుర్తుంచుకోండి పప్పులో కాలేస్తారు. యూట్యూబ్‌లో ఏదో సక్సెస్ అయిపోదాం. రాత్రికి రాత్రే లేకపోతే ఒక 6 నెల్లో, 3 నెల్లో అనుకోని పాపం కొంతమంది కన్సిస్టెంట్‌గా పెడతారు. కొంతమంది వారానికి 1, 2 రోజులు పెడతారు. ఆవిడకి కూడా అంతే. మొదటి 11 నెలల్లో ఒక 1000 మందే వచ్చారండి సబ్స్క్రైబర్స్. నేను కూడా అంతే. గత 4, 5 ఏళ్ల నుంచి యూట్యూబ్‌లో ఉన్నాను కానీ సబ్స్క్రైబర్స్ పెద్దగా రారు. ఎందుకు? మరి కన్సిస్టెంట్‌గా వీడియోలు పెట్టాలి. కన్సిస్టెంట్‌గా సబ్జెక్ట్ చెప్పాలి. ఆ చెప్పే సబ్జెక్ట్ కూడా డెప్త్ ఉండాలి. జనానికి ఉపయోగపడాలి. ఆకట్టుకునేలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉండాలి కదండీ! అంటే పాత సబ్జెక్టే కావచ్చు. ఏదో పాత సీసాలో కొత్త సారా అంటారా? లేకపోతే కొత్త సీసాలో పాత సారా అంటామా? కానీ మనదంటూ ఒక ఎమోషన్ ఉండాలి. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వాలి కదండీ! ఆవిడకి కనెక్ట్ అవ్వడానికి 11 నెలలు పట్టిందండి. 11 నెలలు పట్టింది. కానీ ఆవిడ ఒక్క వీడియో చేసింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక వీడియో చేసింది అంతే. వైరల్ అయింది. అందరికి అవుద్దండి.
కరెక్ట్గా కంటెంట్ ఇచ్చుకొని కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పుకుంటే వైరల్ అవుద్ది. దానికంటే అండి కేవలం 2 నెలల్లోనే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారట. ఇంకా చూసుకోవాల్సిన పనే లేదు. 1,00,000 మంది వచ్చిన తర్వాత ఆగుద్దా? వెళ్ళిపోతూ ఉంటుంది. 22,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ రోజున 9,00,00,000 సంపాదిస్తుంది ఒక యూట్యూబ్‌లోనే. ఈవిడ 9,00,00,000 మీకు తెలుసు యూట్యూబ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న నంబర్ 1 ఎవరు? చెప్పండి. ఎంత సంపాదిస్తున్నాడు? అంటే ఇది క్విజ్. మీరు కరెక్ట్‌గా చెప్పిన వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తాను. మంచి ప్రైజులు, గిఫ్ట్లు లాంటివి కూడా త్వరలో అనౌన్స్ చేసుకుందామండి. సో, మరి ఇక్కడ ఈవిడ చేసిన పెద్ద పొరపాటు ఏంటి అంటే, ఆవిడే చెప్తోంది సక్సెస్ అయ్యాను కాబట్టి ఓకే గానీ, అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనేది చెప్తోందండి. సో, నా సలహా ఏంటంటే, మీరు ఏదైనా కెరీర్‌లో ఉంటే ఆ కెరీర్‌ని కంటిన్యూ చేయండి. చేస్తూ ముందు కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకోండి. కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఏదో ఎక్కడో పోగేసేసి తీసుకొచ్చి చదివేసినంత మాత్రాన జనం ఏమి వెర్రివాళ్ళు కాదు. అన్నీ చూడాలని కూడా లేదు. కానీ వాళ్ళకు ఉపయోగపడేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి నచ్చేలాగా, వాళ్ళు మెచ్చేలాగా చెప్పగలుగుతున్నారా? అంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా చెప్పగలుగుతున్నారా? ఒక ప్రొఫెషనల్ లాగా చెప్పగలుగుతున్నారా? కరెక్ట్ పాయింట్స్‌ని చెప్పగలుగుతున్నారా? ఇవి చెక్ చేసుకోండి. యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. సపోజ్ నేనే చూస్తాను యూట్యూబ్ వీడియోస్, అంటే నేను చేసేదే ఎక్కువ, చూసేది తక్కువ. ఎంతమంది చూస్తానంటే గట్టిగా ఒక 10 మంది చూస్తానండి. ఎందుకు? వాళ్ళ ప్రజెంటేషన్ బావుంటుంది అనేది ఒకటే చూస్తున్నాం మనం. ఈరోజు రేపు అందరూ ప్రజెంట్ చేసేస్తున్నారు. ఏది? పోగేసుకొచ్చేసి మంచి ఎమోషనల్, మంచి మాటలు అమ్మేసుకొని బతికేద్దాం అనుకునే వాళ్ళకి వరకే లిమిట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు నాకున్న స్ట్రాంగ్ ధైర్యం ఏంటో తెలుసా? ఇన్‌స్టాగ్రామ్‌లో 5,00,000 పోయినా, అక్కడ 5,00,000 మంది ఫేస్‌బుక్‌లో పోయినా, యూట్యూబు ఖచ్చితంగా స్టాండర్డ్‌గా నిలబడుద్దనేది నా నమ్మకం అండి. కావాలంటే మీరే చూస్తారు కదా! ఈరోజు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఫాలోవర్స్ 60 ఎంతో ఉన్నారు కదా! కావాలంటే 6 మంత్స్, 1 ఇయర్‌లో చూడండి. ఎందుకు? నేను రెగ్యులర్‌గా 10, 15 నిమిషాల వీడియోలు 3, 4 సబ్జెక్టులు ఇస్తాను కాబట్టి. ఎలా ఇవ్వగలుగుతాను అంటే జాగ్రత్తగా వినండి చెప్తాను. నా డే అంతా కూడా చదవటం మీద గడుస్తది. డే అంతా కూడా అనాలిసిస్ చేయడం మీద గడుస్తది. డే అంతా కూడా సీనియర్ ఆఫీసర్స్‌తోనూ, చాలామంది మనుషులతోనూ, ఎక్స్‌పర్ట్స్‌తోనూ మాట్లాడడం మీద గడుస్తది. అంటే నేనున్న ఫీల్డ్ అలాంటిది. సో, అంతమందితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. అన్ని పత్రికలు చదివినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. అవునా కదా! అయితే ఆ విషయాలన్నీ కూడా చెప్పడం కూడా ఒక కళ కదండీ! సో, నేను ఇంట్లో పిల్లలకి ఎలా అయితే చెప్తానో, ఫ్రెండ్స్‌కి ఎలా అయితే చెప్తానో, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్‌కి ఎలా అయితే చెప్తానో, అలా చెప్తాను కాబట్టి నా ధైర్యం అది. సో, మీరు కూడా తప్పేమీ లేదు. అలా చెప్పడం అలవాటు చేసుకోండి. ఇక చాలామందికి చాలా నిషే ఉంటుంది కదా! ఒకళ్ళు వంటలో అవ్వచ్చు, ఒకళ్ళు కళ కావచ్చు, ఇంకొకళ్ళు ఇంకోటి ఎక్స్, వై, జెడ్. ఇక్కడ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకుంటుంది. మీ సబ్జెక్టుల్లో మీకు స్ట్రాంగ్ పట్టుండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. పట్టు లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి సక్సెస్ రాలేదే అని చెప్పి బాధపడొద్దు. మంచి కెమెరా కొన్నాను, మంచిగా షూట్ చేశాను. అసలు మా వీడియో ఎడిటింగ్ కూడా మామూలుగా లేదు. మనిషిని పెట్టి చేయించాను. స్టూడియో సెటప్ కూడా అద్భుతంగా ఉంది. ఉపయోగం లేదు. మీ కంటెంట్‌లో దమ్ముండాలి కదండీ! సో, మరి గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా. మీరు ఏదైతే ఒక రంగం ఎంచుకున్నారో దయచేసి ఆ రంగాన్నే ఫాలో అవ్వండి ఫస్ట్. సపోజు ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు అనుకుందాం. 70% ఎడ్యుకేషన్‌నే ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు లైవ్‌లు కూడా ఇవ్వండి. మరి మీరు కరెక్ట్ అని తెలియాలి కదా! లైవ్‌లోకి వస్తేనే కదా మీ సత్తా, దమ్ము తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైవ్‌లు ఇస్తున్నాను మీకు తెలుసు. చాలామంది కామెంట్స్ పెడతారు. కామెంట్‌లకి ఇంటరాక్ట్ అవ్వాలి. బాగా ఎక్కువ వచ్చిన కామెంట్స్‌కి సమాధానం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఏ కోర్స్ ఉంది? ఇంజినీరింగ్ జోసా కౌన్సిలింగ్‌లో అంటే ఏఐ ఉంది, ఎంఎల్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది. ఎందుకుంది అన్నప్పుడు అది తీసుకోవచ్చు. తప్పేమీ లేదు. కానీ తీసుకునే ముందు దానికి ఏ లక్షణాలు ఉండాలి అనేది ఇచ్చాను. గుర్తుందా మీకు? తర్వాత రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఐఐటీ బాంబే, ఢిల్లీలో సడెన్‌గా సివిల్ ఇంజినీరింగ్ పైకొచ్చిందండి. ఎందుకంటే సివిల్ ఇంజినీరింగ్‌కి అక్కడ మంచి డిమాండ్ ఉంది. అంటే ఈ కంప్యూటర్ సైన్స్‌తో సమానంగా పోటీ పడుతోంది. కోర్ బ్రాంచెస్ కూడా ఈ మధ్య బాగా పైకొచ్చినాయి. అలాగే కొంతమంది అడుగుతున్నారు. అయితే ఒక ఏఐనా? సివిల్ ఇంజినీరింగేనా? ఇంకా ఏమీ లేవా అని. ముందు చిన్న షార్ట్స్‌లో పరిచయం చేస్తాను నేను. షార్ట్స్‌లో కామెంట్స్ వస్తాయండి. ఆ వచ్చిన కామెంట్స్‌ని బేస్ చేసుకొని చేస్తాను. అలాగే పర్సనల్‌గా కొంతమంది కామెంట్స్ పెడతారు. మెసెంజర్‌లో గానీ, ఇక్కడ గానీ పెడుతూ ఉంటారు. కొంతమంది మొబైల్‌కి కూడా పెడుతూ ఉంటారు. అంటే ఆ పెయిన్ పాపం వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, ఓహో! ఎక్కువ మందికి ఇది అవసరం అనుకొని ఆ సబ్జెక్ట్‌ని స్టడీ చేసి ప్రొఫెసర్లతో మాట్లాడి అవసరమైతే ఇంకాస్త ప్రిన్సిపాల్స్, రిజిస్ట్రార్ ర్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడితే ఇంకాస్త అవగాహన వస్తుందండి. ఆ మంచి అవగాహనతో సమాచారం ఇచ్చినప్పుడు జనానికి నచ్చుద్ది. సో, ఆవిడ కూడా ఫైనాన్షియల్ ఎవరు? నిషా షా.
ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంటూ మనం చేస్తున్న పొరపాట్లేంటి, డైలీ ఫైనాన్స్‌లో, పర్సనల్ ఫైనాన్స్‌లో ఇవన్నీ కూడా చక్కగా మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పింది కాబట్టి ఆవిడ సక్సెస్ అవుతోంది. సో, ఇక్కడ మరి నేను చెప్పొచ్చేదేంటంటే, ఆవిడ ఎగ్జాంపుల్స్ చెప్తూ, నా ఎగ్జాంపుల్ కూడా చెప్తూ, మీరు చేయాలి అనుకుంటే దయచేసి ఇట్లా చేయండి. తప్పేమీ లేదు. మీడియాని ఎంచుకోవచ్చు. ఈరోజు రేపు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ డెవలప్ చేసుకోవాలి. రెండోది, డబ్బుల కోసం చేయొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేనైతే డబ్బుల కోసం మొదలెట్టలేదు. డబ్బుల కోసం చెయ్యను. చాలా క్లియర్‌గా చెప్తున్నా. డబ్బులు రాకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే గుర్తుంచుకోండి. ప్యాషన్ కోసం చేయండి ఎప్పుడైనా కానీ. మిగిలినవన్నీ వస్తాయండి. ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. ప్యాషన్ మీన్స్ మీరేదైతే సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నారో దాన్ని మీకంటే బాగా ఎవడు చెప్పలేడు. ఆ స్థాయిలో చేయండి. అంతే తప్పించి హడావిడిగా 4 మాటలు పోగేసేద్దాం అనేది మాత్రం వద్దు. నేను మళ్ళీ మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నా. కష్టపడండి. దాన్ని బాగా స్టడీ చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా గానీ. అవతల వాడికి తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పండి. ఈరోజు సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? సపోజ్ నా ఫాలోవర్స్‌లో 40-40 40కి ఇటు 10 అటు 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వీళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏంటి? ఆడవాళ్ళా? మగవాళ్ళా? వీళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉంటారు? మనకు తెలుసు. పిల్లలు చదువు కోసం ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు. పాపం ఆందోళన పడుతూ ఉంటారు. పిల్లల కంటే వీళ్ళెక్కువ. నాకు కూడా ఆ పిల్లల కంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తూ ఉంటానండి. సో, మరిప్పుడు ఆ నిషాస్ అలాగా మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఆవిడ చేసిన పొరపాటు చేయొద్దు. కానీ ఆవిడ చూపించిన నాలెడ్జ్‌నైతే చూపించండి. ఇది. ఇక దీని మీద చాలామందికి డౌట్స్ ఉంటాయి. కామెంట్స్‌లోకొచ్చి పెట్టండి. ఏం పర్వాలేదు. కామెంట్స్‌లో పెట్టండి. ఎక్కువ మంది ఏదైతే కామెంట్ చేస్తున్నారో దాని మీద మళ్ళీ కంటిన్యూషన్ ఎలాగో ఉంది గదా! చేసుకుంటూ ఉందాం. సో, మరి నా వీడియో రీచ్ కోసం కాదు. బావుంది అనుకుంటే ఎవరో ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా! సోషల్ మీడియాలో సక్సెస్ అయిపోవాలని. వాళ్ళకి వెళుతుంది పర్సనల్‌గా షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే షేర్ అవుతుంది. మరి ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. ఫాలో అవుతూ మనోళ్ళని కూడా అవ్వమని చెప్పండి.